ఇచ్చపాలెం పంచముఖ ఇన్స్టిట్యూట్ 5 సంవత్సరాలు మాస్టర్గా జాబ్ చేశారు. అలాగే మా ఊర్లో అయితే సొంతంగా ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నప్పుడు పని నేర్పిస్తూ మనుషులు బయట వేసినది పంపించేవారు అనమాట. అయితే సార్ గారికి కూడా ఒక సార్ ద్వారా అవకాశం అనేది వచ్చింది. సార్ వచ్చారు, సార్ మంచి బిజినెస్ ప్లానింగ్ అనేది ఒకసారి ఎన్ఎన్ఐస్ అయితే చెప్పారు. మా సార్ ఏమన్నారంటే నేనైతే చాలా బిజీ, కానీ 10 మందికి ఉపయోగపడుతుందంటే ఏ బిజినెస్ అనేది చేస్తాను సార్, 10 మంది నష్టపోతారంటే అటువంటి బిజినెస్ అనేది నేను చేయడానికి అయితే మా సార్ చెప్పారు ఫ్రెండ్స్. అతను ఏమన్నారు, ఒకసారి ఏనండి నచ్చితే ఓకే చేయండి, లేకపోతే లేదనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే విన్నారనమాట. అయిన తర్వాత ఇదేదో బాగున్నట్టుంది, దీంట్లో 3 తరాల ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది అంటున్నారు. మరి మనకున్న క్లారిటీ అని దీంట్లో వర్క్ చేస్తూ 10 మందికి మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు అనేసి అయితే మా సార్ అయితే అట్టగా నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి అన్నపానం చేసుకుంటూ కూడా ఖాళీ టైం అనమాట. దీంట్లో సంవత్సరాలు జర్నీ చేశారు. సంవత్సరాలు అయితే 1,60,000 అయితే ఇన్కమ్ కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్. మరి మా సార్ అయితే ఒంట్లో బాగున్నప్పుడు ఫ్రెండ్స్ 2 తారీఖులు అనేది సార్ అయితే లేదు, చనిపోయినారు. అది కరోనా మూమెంట్ అనమాట. నాకైతే 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. మరి సార్ చనిపోయిన తర్వాత ఆవిడ పరిస్థితి బట్టి అసలు మా ఊరు ఎవరు అనేది దగ్గరికి అనేది రాలేదు, సొంత అమ్మలు కూడా అనేది దగ్గరికి అనేది రాలేదు. కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళ సార్లు అనేది తెలిసింది రాము సార్ చనిపోయినారు అనేసి. మరి అంతమంది అనేది వచ్చారు ఫ్రెండ్స్. వచ్చి దగ్గర ఉండి మా సార్కి అయితే దాన సంస్కారం అనేది చేశారు. నాకైతే ఒక 50,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, కార్మి చేయమని. మరి ఏమన్నారంటే మేడం గారు ఎటువంటి బాధ అనేది పడద్దు, ఎందుకంటే బిజినెస్లో ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది కాబట్టి. అలాగే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ అకౌంట్ నెంబర్, మీ సార్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి, కంపెనీ ప్రూఫ్లు పంపిస్తామని అడిగారు ఫ్రెండ్స్. మరి నేనైతే అన్ని రకాల ప్రూఫ్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇచ్చిన తర్వాత సార్ ఐడి నా పేమెంట్ ట్రాన్స్ఫర్ అయితే చేశారు ఫ్రెండ్స్. మరి చేసిన వల్ల ఆ రోజు నుండి ఈ రోజు వరకు 10 లక్షల అనేది నాకైతే ఇన్కమ్ అనేది వస్తుంది. మరి సార్ చనిపోయిన నుండి అయితే ఇప్పటికైతే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 15 లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది చేసుకుంటాం. ఇంకా మన కంపెనీ అనేది చాలా అచీవ్మెంట్ కూడా వస్తుంది. మన కంపెనీ తరఫు నుండి అయితే ల్యాప్టాప్, మొబైల్ కూడా అనేది నేను తీసుకున్నాను. ఇంకా ఈ కంపెనీ మన దేశ విదేశాలు తీసుకెళ్ళి తిప్పుకొని వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అది పెరిగి అనమాట. మరి నేనైతే కంపెనీ తరఫున ఒక 8 ఇండియా టూర్లు కూడా తిరగడం అయితే జరిగింది. అది గోవా, ఢిల్లీ టూర్లు. నాకైతే అర్థమైంది బిజినెస్ అనేది చిన్నది కానీ చాలా పెద్ద అనేసి. మరి ఆ రోజు మా సార్ నిర్ణయం తీసుకోకపోతే మా ఫ్యామిలీ పరిస్థితి ఎట్టాడు. నేను చెప్పాలంటే నాకైతే చదువు లేదు, మా సార్ కూడా చదువు లేదు. కానీ బిజినెస్ ఏంటంటే చదువుతో పని లేదు. మన ఇంటికి కావాల్సిన వస్తువు అనేది లైఫ్లో ఉంటాయి, మనం ప్యాకేజ్ అనేది తీసుకోవాలి అంతేని. మరి మా సార్ ఆ రోజు ఏం తీసుకున్నారంటే ఒక డిన్నర్ షర్ట్లు, అలాగే ఒక సూట్లు అంతా ఒక చీర అనేది తీసుకున్నారు. మరి ఆ రోజు ఆ డిన్నర్ షర్ట్, సూట్లు అంతా తీసుకుంటే నాకైతే ఆ డిన్నర్ షర్ట్ అనేది నచ్చలేదు. నీకు ఎంత పొరలేదు, మీరు ఏదో బిజినెస్ లాగా నీకు అనేసి అయితే మా సార్ అయితే కోపం అయ్యేది ఫ్రెండ్స్. కానీ అతను ఏమన్నారంటే లక్ష్మి నీకు దగ్గర గిన్నె కనిపిస్తున్నాయి కదా, నాకు మొత్తం నా ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది కనిపిస్తుందని చెప్పారు. మరి ఈరోజు సార్ అనేది లేదు, ప్రతి ఓర్మ అనేది నాకైతే ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే బిజినెస్లో సక్సెస్ అయితే కార్ తీసుకుంటాం లక్ష్మి చెప్పారు ఫ్రెండ్స్. మరి అతను అనేది లేదు, కానీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది. అయితే మా సార్ కోరికలు నెరవేరుతుందనేసి నేనైతే 2,30,000 ఫ్రెండ్స్ కార్ అనేది తీసుకున్నాను. రెడ్ కలర్ ఉంటుంది కార్ సెలరియో. మరి ఈ బిజినెస్ లేకపోతే ఈ రోజులు బట్టి ఫ్యామిలీకి లేడీస్ పోషించడం చాలా కష్టం. ఎందుకంటే అత్త మామయ్య వాళ్ళకి వయసు అనేది అయిపోయినది. మరి నేనైతే ఇంట్లో అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటాను. 10 లక్షలు 1000 రూపాయలు వచ్చేది మా పిల్లలకు మొబైల్ చిప్స్ అమ్ముతాను. మరి ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అనేది చాలా ఇష్టం అనేది ఉంటుంది. అంటే మన పని మనం చేసుకుంటూ ఖాళీ టైము దీంట్లో వర్క్ చేస్తే మన ఫ్యామిలీకి అనేది చాలా బెస్ట్ లైఫ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు బట్టి ఎవరు ఏమి అంటే ఈ గ్యారేజ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వయసు తేడా కూడా లేదనమాట. వాళ్ళు సడన్గా చాలా మంది అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశం అనేది వచ్చింది. ఒక ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.